దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ వందనాలను జరుగుతున్నాను. చాలా కాలం తర్వాత మరలా కొంత సమయం మీ మధ్యలో గడపడానికి పరిశుద్ధుడైన దేవుడు ప్రత్యేకంగా నాకు అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మనందరము కలిసి ప్రత్యేకమైన కీర్తన పాడుచు దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. మరి మేము పాడే పాటలేమో ఒక రకంగా ఉంటాయి, మీరు పాడే పాటలు ఒక రకంగా ఉంటాయి. సరే, ఏదేమైనప్పటికీ తెలుగులోనే పాడతాం కాబట్టి అవకాశాన్ని బట్టి రెండవసారి మీరు కూడా మాతో పాటు పాడేదానికి అవకాశం అంటే ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. అందరము కలిసి పాడుకుందాం. మరి నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నిన్న నేడు నిరంతరం మారని దేవా, ఈ లోకమంతా నేను వెతికిన నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిపిన నా హృదయం పొందేను. ఈ కీర్తన పాట రూపంగా పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుంటూ సన్నిధిలో మనం కొనసాగబడుతున్నాం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. శ్రీ గారు, ఇది మౌన దీక్షలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా, ఈ లోకమంతా నేను వెతికినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెతికినా లేదయ్యా ఎక్కడ ఆనందం, సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. అందరం కలిసి పాడదాం. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం
నీకే